ఎన్నికల సభ అంటే ఉపన్యాసం ఇవ్వడం అన్నటువంటి సహజంగా జరుగుతుంటుంది. కాకపోతే ఈ దఫా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ఒకవైపు, జగన్ మరొక వైపు, వీళ్ళ నలుగురిలో లెక్కేసుకుంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఉపన్యాసం ఇచ్చారు. మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళు వస్తూ ట్రాన్స్లేషన్ నడిచింది. అదొక రెగ్యులర్ కార్యక్రమం. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత ఉపన్యాసాలు, ఆగ్రహంతో కూడినటువంటిది పవన్ కళ్యాణ్ ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇంటరాక్టివ్ సెషన్స్ లాగా చేసుకొచ్చారు. ఎక్కడికక్కడ మీరు చెప్పండి తమ్ముళ్ళు, ఇది అవునా కాదా తమ్ముళ్ళు అంటూ, లేకపోతే మీ సెల్లోని టార్చ్ లైట్ తీసి చేయండి, ఇట్లాంటి తరహాలో నా జగన్ ప్రభుత్వం మీద తీవ్రంగా విమర్శిస్తూ మీరు చెప్పండి అవునా కాదా అంటూ ఈయన ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలోనూ ఇంటరాక్షన్. ముందు చంద్రబాబు నాయుడు చెప్పానన్నది, ఇదిగో ఈ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఉన్నాయా, చేశారా చేయలేదా మీరే చెప్పండి, చేయకపోతే ఎట్టెట్టటానండి అని చెప్పేసి ఒకటి. అదే సందర్భంలో నేను చెప్పినటువంటి పథకాలు వచ్చినాయా లేదా, అది వస్తే చేతులు ఎత్తండి, ఈ తరహాలో ఈయన ఇంటరాక్షన్. టోటల్గా చూస్తే ప్రజలతో ఇంటరాక్టివ్ స్పీచ్. ఇద్దరు కూడా అగ్రెసివ్గానే స్పీచ్లు ఇచ్చారు, ఆవేశపూరితంగానే మాట్లాడుకుంటూ వచ్చారు. పూర్తి స్థాయిలో ఇద్దరు ప్రజలతో ఇంటరాక్టివ్ అవుతూ ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తారు. ఎందుకంటే ఉపన్యాసం వింటా ఉంటే బోర్ కొట్టేస్తుంది. మీరు చెప్పండి అమ్మా అవునా కాదా, మీరు చెప్పండి తమ్ముళ్ళు అవునా కాదా అని అడగటం అన్నటువంటి దాని ద్వారా కాస్త పబ్లిక్ను కూడా ఇటువైపుకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.